హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1990 జూన్ చందమామలో వచ్చిన కథను చెప్తున్నానండి. నేర విచారణ. దీన్ని రాసిన వారు పెంటకోట సోమినాయుడు గారు. గోవర్ధనగిరి రాజ్యాన్ని పాలించే నరేంద్ర భూపతి ఎంతో మేధావిగానే కాక ప్రజల కష్టసుఖాలు స్వయంగా పరిశీలించి న్యాయం కలిగించే వ్యక్తిగా కూడా పేరు పొందాడు. నరేంద్ర భూపతికి ఒక నియమం ఉన్నది. అదేంటంటే ప్రతిరోజు ఉదయం 1 గంట కాలం ఎలాంటి సామాన్య పౌరుడైనా నిరాటకంగా ఆయనను దర్శించి తనకు ఎదురైన సమస్యల గురించి విన్నవించుకోవచ్చు. రాజు అలాంటి వాళ్లకు అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు చెప్పి పంపుతుండేవాడు. ఒకరోజు ఉదయం లక్ష్మీరమణి అనే స్త్రీ రాజదర్శనానికి వచ్చింది. మంత్రితో ఏదో మాట్లాడుతున్న రాజు ఆమెను చూసి ఆమె వచ్చిన కారణం అడిగాడు. అందుకు ఆ స్త్రీ, మహారాజా, నా భర్త పేరు కనకాంబరుడు. రోజు ఉదయమే బయలుదేరి పడవ మీద నది దాటి పట్నంలో తన వ్యాపార పనులు చూసుకుంటాడు. కానీ నిన్న ఉదయం పడవ మీద నది దాటుతూ నీళ్ళలో పడి కొట్టుకుపోయాడు అని చెప్పింది. అనుకోకుండా కాలు జారి నదిలో పడిపోయి ఉంటాడా అని అడిగాడు రాజు. అలాగే జరిగి ఉంటుందని మొదట అనుకున్నాను మహారాజా. అయితే మా పక్క ఇంటి వ్యాపారి ఒక ఆయన మరొక పడవలో ప్రయాణం చేస్తూ దూరం నుంచి చూశానంటున్నాడు. నా భర్తను పడవ నడిపే జోగులు అనేవాడు నీటిలోకి తోసేశాడంట. నాకు న్యాయం కలిగించండి అంటూ లక్ష్మీరమణి కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాజు వెంటనే భటులకు నది దిగువన కనకాంబరుడి శవం కోసం వెతకమని ఆజ్ఞాపించి లక్ష్మీరమణి చెప్పిన పక్క ఇంటి వ్యాపారి కోసం ఒక నౌకర్ను పంపాడు. ఆ వ్యాపారి వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నా పేరు వీరభద్రుడు. కనకాంబరుడిలాగానే నేను రోజు ఉదయం పట్నం వెళ్లేందుకు పడవ మీద నది దాటుతుంటాను. నిన్న ఉదయం కనకాంబరుడెక్కిన పడవలో కాక నేను మరొక పడవలో ఎక్కడం జరిగింది. అతనెక్కిన పడవ నాకు కనుచూపు దూరంలోనే ఉన్నది. జోగులు కనకాంబరుడి చేతిలోంచి ఏదో మూట లాక్కుని అతన్ని నదిలోకి తోయడం నా కళ్ళారా చూశాను అన్నాడు. నీ భర్త దగ్గర ఉన్న మూటలో ఎలాంటి వస్తువులున్నాయో నీకు తెలుసా అని ప్రశ్నించాడు రాజు లక్ష్మీరమణిని. లక్ష్మీరమణి కళ్ళు తుడుచుకొని, ఆ మూటలో 40 వరహాలు వ్యాపార అవసరం కోసం పట్నంలో తాకట్టు పెట్టేందుకు తీసుకున్న నా బంగారు గాజుల జత ఉన్నవి మహారాజా. వాటి కోసం ఆశపడి జోగులు నా భర్తను నదిలోకి తోసి ఉంటాడు. ఆయనకు ఈత కూడా రాదు అన్నది. ఇంతలో రాజు పంపిన భటులు తిరిగి వచ్చి కనకాంబరుడి శవం దొరికిందని, దాన్ని నదిగట్టున ఉంచి వచ్చామని రాజుకు చెప్పారు. రాజు జోగుల్ని తీసుకురమ్మని వాళ్ళకు చెప్పి మంత్రితో కలిసి కనకాంబరుడి శవాన్ని చూడబోయాడు. అరగంట తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి జోగులు రాజమందిరం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. రాజు వాడితో, నువ్వు కనకాంబరుడు అనే వర్తకుణ్ణి నిన్న ఉదయం పడవ మీద నుంచి నదిలోకి తోసినట్టు ఫిర్యాదు వచ్చింది అన్నాడు. వెంటనే జోగులు, అదంతా అబద్ధం మహారాజా. కనకాంబరుడు పడవ అంచున కూర్చొని కునికిపాట్లు పడుతూ అనుకోకుండా చేతిలోని మూటతో సహా నదిలో పడిపోయాడు అన్నాడు. మరి అప్పుడు నువ్వు అతన్ని రక్షించే ప్రయత్నం ఏమైనా చేశావా అని అడిగాడు రాజు. చెయ్యకే మహారాజా. అతడు నీళ్ళల్లో మునిగిపోతుంటే జుట్టు పట్టుకొని పైకి లాగాలని చూశాను. కానీ నీళ్ళల్లో బాగా తడిచిపోయిన అతని జుట్టు నా చేతిలోంచి జారిపోయింది అన్నాడు జోగులు. ఈ జవాబుకు రాజు కోపగించుకొని, ఒరేయ్, ధన ఆశ కొద్దీ నువ్వే కనకాంబరుని పడవల నుంచి నదిలోకి నెట్టావు. అందుకు తగిన సాక్ష్యాలున్నాయి. నిజం చెబుతావా లేక ఇప్పుడే ఉరి తీయించామంటావా అని అడిగాడు. రాజు ఇలా అనగానే జోగులు గడగడా వణికిపోతూ, అవును మహారాజా, కనకాంబరుడి దగ్గరున్న డబ్బు మూట లాక్కొని నేనే అతన్ని నదిలోకి బలవంతంగా తోశాను అన్నాడు. వెంటనే రాజు జోగులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించి లక్ష్మీరమణి కుటుంబానికి తగిన ఉపాధి ఏర్పాటు చేయమని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆయనతో, మహారాజా, జోగులు నేరస్తుడని మీరెలా నిర్ణయించగలిగారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అందుకు రాజు, జోగులు కనకాంబరుడు కునికిపాట్లు పడుతూ పడవ అంచు నుంచి నదిలోకి పడిపోయాయని చెబుతూ మూటతో సహా అన్నాడు. అప్పుడే నాకు వాడు నేరస్తుడై ఉంటాడన్న అనుమానం కలిగింది.
కనకాంబరుడి శవాన్ని చూశాక జోగులు నేరస్తుడన్న నిర్ణయానికి వచ్చాను అన్నాడు. అదెలా సాధ్యపడింది మహారాజా? ఈ ఫిర్యాదులో మొదటి నుంచి మీతో పాటు నేను కూడా అందరి సాక్ష్యం విన్నాను. కనకాంబరుడి శవాన్ని కూడా చూశాను అన్నాడు మంత్రి. మంత్రి మాటలకు రాజు ఒక చిరునవ్వు నవ్వి, ఉట్టినే చూడడం వేరు, పరిశీలించి చూడడం వేరు. జోగులు మునిగిపోతున్న కనకాంబరుడిని రక్షించేందుకు అతడి జుట్టు పట్టుకున్నానని, అయినా అది తడిసి ఉండడంతో చేతిలోంచి జారిపోయిందని చెప్పాడు కదా అని అడిగాడు. అవును మహారాజా అన్నాడు మంత్రి. కనకాంబరుడికి తల మీద ఏమాత్రం జుట్టు లేదు, వాడిది పూర్తిగా బట్టతల అన్నాడు రాజు. రాజు మేధాశక్తికి మంత్రి అబ్బురపాటు చెందాడు. సేవా ధర్మం. ఒక గ్రామంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆయన వద్ద సేవకులుగా పనిచేయడానికి చాలామంది మనుషులు వస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళెవ్వరూ ఆయనను సంతృప్తిపరచలేకపోయారు. వాళ్ళలో సరి అయిన సేవా తత్పరత లేదని ఆయనకు తోచేది. అందుచేత ఆయన తన సేవకులను ఎక్కువ కాలం ఉంచుకునేవాడు కాదు. ఒకసారి ఆయన వద్ద పనిచేస్తామని 2 మనుషులు వచ్చారు. ఆయన వాళ్లకు ఒక పరీక్ష పెట్టదలిచి చెరొక గంప ఇచ్చి, మీరిద్దరూ ఇంటి వెనక పూల తోటలో ఉండే బావికి వెళ్ళి గంప నిండా నీళ్లు తోడి తీసుకురండి. సాయంకాలం దాకా పనిచేసేందుకు మీకు ₹1 ఇస్తాను అన్నాడు. 2 ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకొని బావి దగ్గరికి బయలుదేరారు. దారిలో పెద్దవాడు చిన్నవాడితో, యజమాని బొత్తిగా మతిలేని వాడిలా కనిపిస్తున్నాడు, గంపలో నీళ్ళు నిలుస్తాయా అన్నాడు. ఆ మాట ఆయనకు తెలియదా ఏం అన్నాడు చిన్నవాడు. 2 తిన్నగా బావి దగ్గరికి వచ్చాక చెరొక చేద తీసుకొని గబగబా నీళ్లు తోడి గంపల్లో పోశారు. పోసిన నీరు పోసినట్టుగానే గంపల్లో నుంచి కారిపోయింది. చిన్నవాడు ఒక్కొక్క చేద తోడి గంపలో నీళ్లు పోస్తుంటే పెద్దవాడు కూడా 2-3 చేదలు పోశాడు. కానీ ఈ అర్థం లేని శ్రమ చేయడం వాడికి చెప్పరాని చిరాకు వేసింది. గంపలో ఒక్క చుక్క కూడా నిలవదు, ఈ భాగ్యానికి నేను రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడ్డం దేనికి? యజమానిలాగే నీకు కూడా మతిపోయి సాయంకాలం దాకా రెక్కలు హూనం చేసుకో, నా వల్ల అయితే కాదు బాబు అంటూ పెద్దవాడు పోయి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. చిన్నవాడు మటుకు సాయంకాలం దాకా చెదతో నీళ్లు తోడి గంపలో పోస్తూనే వచ్చాడు. సాయంకాలానికి బావిలో నీరు అడగంటి చెదలోకి నీళ్లతో పాటు మట్టి రాసాగింది. సూర్యుడు అస్తమించాడు. చిన్నవాడు చెద కింద పెట్టి తట్ట పైకెత్తాడు. అందులో ఏదో తలతలా మెరిసింది. తీరా చూస్తే అది బంగారు ఉంగరం. చిన్నవాడు ఉత్సాహంతో ఆ ఉంగరాన్ని తీసుకుని యజమాని దగ్గరికి బయలుదేరాడు. పెద్దవాడు కూడా వాడి వెంటే వెళ్ళాడు. యజమాని చిన్నవాడిచ్చిన ఉంగరం అందుకొని, ఇది దొరుకుతుందనే మీతో బావిలో నీళ్ళన్నీ తోడిచ్చాను, ఇదిగో నీ కూలి అంటూ చిన్నవాడికి ₹1 ఇచ్చి, పెద్దవాడితో, నువ్వు కూడా పని చేయటానికి వచ్చావనుకున్నానే, 2 బొక్కనలు తోడి అంతటితో ఆపేశావే, నీకు జీతం డబ్బుల మీద ఆశ లేదా అన్నాడు. గంపలో నీరు పోయమన్నారు, ఎన్ని చెదలు పోసినా గంప నిండదు కదా అని మానేశాను అన్నాడు పెద్దవాడు పిచ్చిమొహం వేసి. నేను గంప నిండడానికి నీళ్ళు పోయమన్నానని ఎందుకు అనుకున్నావు? చెప్పిన పని చేసి కూలి పుచ్చుకోవటమే నీ వంతు గాని ఆ పని ఫలితం నాది కదా, దాని గురించి ఆలోచించవలసిన వాణ్ణి నేనై ఉండగా నీకెందుకు బెంగ? నీలో సేవాధర్మం లేదు, నువ్వు పనికిరావుపో అని యజమాని వాడికి కాసిన్ని డబ్బులిచ్చి పంపేసి చిన్నవాణ్ణి పనిలో పెట్టుకున్నాడు. వాడు యజమాని మెప్పు సంపాదించేటట్టు చాలా కాలం పనిచేసి బాగుపడి పైకి వచ్చాడు. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఈ కథ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక ఉంటానండి, మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుంటాను.